మహేష్ కూడా సెలబ్రిటీ అయ్యాడంట. మరి ఆ సెలబ్రిటీ కహానీలు ఏంటో కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ మిల్కీ మహేష్. పటాస్ చేసిన తర్వాత మహేష్ నుంచి మిల్కీ మహేష్ అయ్యా, సెలబ్రిటీ అయిపోయా. సెలబ్రిటీ అయిన తర్వాత అంటే అంతకు ముందు బయట తిరిగేవాడిని, ఇప్పుడు కూడా తిరుగుతున్నా. కానీ అప్పటికిప్పటికి కొంచెం తేడా ఉంది. నేను ఒక మూవీకి వెళ్ళా అండి. మూవీకి వెళ్ళేసి బైక్ పార్క్ చేసేసి టికెట్స్ కోసం పోతూ ఉంటే మొత్తం ఒక గుంపంతా వచ్చింది. ఏ టికెట్స్ ఆడిస్తారా ఈడెందుకు కొట్టుకుంటారు అన్నా, నువ్వు మిల్కీ మహేష్ కదన్నా. గుర్తుపట్టినట్టున్నారు. సరే ఏం కాలమ్మా అన్న, ఒక సెల్ఫీ అన్నా ప్లీజ్ అన్నా. ఓ సెల్ఫీనా, సరే తీసుకోండి. మొత్తం వచ్చారు, ఒక 20 మంది సెల్ఫీలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత టికెట్ కోసం పోతున్నా, పర్స్ ఏది రే, పర్సు కొట్టేశారా రే, సెల్ఫీలు రే అన్న బాయ్. పర్సు లేదు, ఇప్పుడు ఏం చేయాలి? నేను జోబులో పార్కింగ్ డబ్బులు ఉన్నాయి, మిగిలిన ఒక 30 రూపీస్. సరే 20 రూపీస్ టికెట్ తీసుకుందాం అనేసి ఖర్చు పట్టుకొని పోయినా. పోతుంటే ఒకటి వచ్చేసి రే బయటికి రా. ఎందుకన్నా? రే బయటికి రా. ఎందుకన్నా? జేబు దొంగలు నా కొడుక వారం నుంచి ఎత్తుకుతే ఈ రోజు పట్టుకున్నా. అన్న జేబు దొంగ కాదన్నా, నేను మనిషి. మరి ఎందుకురా ఖర్చు పట్టుకున్నావు అంటే నేను సెలబ్రిటీ అన్నా, అందుకని ఆయన తీసాక నువ్వు సెలబ్రిటీ అయిందిరా పో అన్నాడు. ఈ బాధ నుంచి కోలుకోవడానికి మందు బాటిల్ పెట్టుకొని నైట్ మా రూమ్ టెర్రస్ బయట అంతా కూర్చోన్నా, హ్యాపీగా కూర్చొని చంద్రబాబు చూస్తున్నా, లైట్స్ ఏం వేసుకోకుండా. ఈ పక్క ఒక సౌండ్ వస్తుంది పక్క నుంచి అని. ఏంద్రా ఈ సౌండ్ అని చూస్తే పటాస్ తప్ప ఎక్కడ రాదు ఈ సౌండ్. సరే అని చెప్పి తమ్ముడు ఏం చేస్తావరా అంటే, అన్న పటాస్ చూస్తున్నా అన్న, చాలా బాగుంటది, అందులో బాగా చేసేది ఎవర్రా? అబ్బా వాడు ఉన్నాడన్న హరి అనేసి అని మాట్లాడతాడు, కానీ బలి ఉంటదన్న వాడిది. సరే ఈడు నా పేరు గుర్తులేనట్లుంది, మర్చిపోయినట్టున్నాడు. అరే వెరైటీగా యూజ్ చేస్తారా? వెరైటీగా అంటే బల్వీర్ సంఘం ఒకటి ఉన్నాడన్న, వాడు మనిషి వెరైటీ, వాడు వెరైటీ, ఇట్లా చేస్తాడు అని. ఈ నా పేరు తప్ప అందరి పేర్లు చెప్తాడు కదా రెడ్డి. సరే వరస్ట్ గా యూజ్ చేస్తున్నారు అంటే, అన్న మిల్కీ మహేష్ ఒకటి ఉన్నాడన్నా, వాడి కామెడీ రాదు ఏం రాదు, వాడిని ఎందుకు తీసుకుంటారో అర్థం కావట్లేదు అన్న. ఇప్పటికీ అర్థం కావట్లేదు అనగానే మా ఫ్రెండ్ కి అరే రూమ్ లో లైట్ వేయరా అన్న. వాళ్ళు లైట్ వేసాడు. చూసి అన్న నువ్వేందన్న నా దరిద్రుడి పొలకలతో పుట్టావు. డిన్నర్ చేయలేదు, చేసి వచ్చేస్తా. ఇంకా వాడికి నా పేరు చెప్పా అంటే ఇంకా మండుతుంది పాపం. అయిపోయింది. బైక్ లో పోతుంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నా. దిగేసి హెల్మెట్ తీసి రే 500 ఫైన్ కట్టు సార్. గుర్తుపడతాడని నా బాధ. ఏందిరా ఫోజులు ఇస్తా, ఎవర్రా నువ్వు, ఫైన్ కట్టు. గుర్తుపట్టిన స్పెట్స్ తీద్దాం సార్. ఏందిరా ఏంది, నీకేం కావాలి, నీ బాధ ఏంది, డబ్బులు లేవా? ఉన్నాయి సార్. సార్ మీ పటాస్ చూస్తారా? చూడను. నేను చూపిస్తా. ఫోన్ తీసుకొని చూపించా. బాబు ఇది ఏం షో అమ్మా? సార్ కామెడీ షో సార్. మరి కామెడీ చేయట్లేదురా అంటే, సార్ ట్రై చేస్తా సార్, పోనీ తిట్టకండి సార్. ఫైన్ ఎంత కట్టాలంటే 3000. ఇందాక 500 అన్నారు కదా. నువ్వు సెలబ్రిటీ కదా. ఒకరోజు ఫోన్ వచ్చింది, పట్టుకో అంటే. హలో ఎవరండి? నేను త్రివిక్రమ్. హలో సార్, ఎవరు సార్? త్రివిక్రమ్ సార్. సార్ చెప్పండి సార్. అంటే అమ్మ మా ఇంటికి వారం రోజుల నుంచి పాల ప్యాకెట్ రావట్లేదు, ఏం సార్ డౌట్ అని చెప్పి కాల్ చేసి, పాల ప్యాకెట్లకు నాకెందుకు డౌట్? నీ పేరు మిల్కీ మహేష్ కదా? అవును సార్. అంటే పాలు పోసేవాడు కాదా? సార్ నేను పాలు పోసేవాడిని కాదు సార్, నేను పటాస్ స్టేజ్ లో నా బిరుదు సార్ మిల్కీ మహేష్. అందరు నన్ను చూసిన మినిమం టైం తీసుకుంటారు గుర్తుపట్టడానికి. ఒకడు రావడమే అన్నా నువ్వు మిల్కీ మహేష్ కదన్నా గుర్తుపెట్టాడు. ఏం అన్నా నువ్వు ఆ స్కిట్ చేసావు కదన్నా, సూపర్ అన్నా. అన్న ఈ జోక్ చేసావు కదా, సూపర్ అన్న. మొత్తం నేను చేసినట్టు అన్ని చెప్తాడు. ఏంద్రెడ్డి ఇంత ఫాలో అవుతున్నాడు అనేసి. తమ్ముడు ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే, ఏందన్నా ఎప్పుడు చూడు ఒకటే షర్ట్ వేసుకొని తెచ్చింటో, నీకు షర్ట్లు లేవా ఇంకా?